అది ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. హాయ్ ఫ్రెండ్స్, చూసిల్లు కదా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడిండో. టికెట్ ఇవ్వడానికి నువ్వే ఉన్నారా నాయన, నువ్వు కాదు ఇచ్చేది, నీ చేతిలో నా చేతిలో లేదు, అక్కడెక్కడో పైన ఉంటుంది ముచ్చట. అసలు నువ్వేమో ఇవ్వడానికి, నువ్వు చెల్లని రూపాయివి, నువ్వు టికెట్ నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఇక్కడ నడవది, అనవసరంగా ఉరికి పడక అని చెప్తాను ముచ్చట. ఈ ఒక ఎమ్మెల్యే టికెటే ఇయ్య శాతగానోడు రేపు 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యే టికెటే నీ చేతిలో లేదు, ముఖ్యమంత్రి పదవి నీ చేతులు ఉంటా చెప్పిగా. ఇప్పటికైనా సంపాదించిన గట్టిగానే ముళ్ళే మూట జరుపుకొని బంద్ చేసుకో కథ, దుకాణం బంద్ అయ్యిగా. అదే నీ కథ ఏందన్నది. టికెట్కే వెళ్తలేవు, ఇక ముఖ్యమంత్రి పదవికి వెళ్తాను.